వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను విజయవాడలోని ఎస్జే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళకి కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఆఫ్ ది రికార్డ్ మీతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ క్వశ్చన్కి మీరే యాప్ట్ అనిపించింది. ఏంటంటే పిఆర్పిలో మీరు చాలా వరకు ట్రైన్ అయ్యారు, అదేవిధంగా ఆర్థో సర్జన్ కూడా. సో రెండు కూడా ఒకే పర్సన్లో క్వాలిఫై అయి ఉండడం మాత్రం ఇదే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు అనెస్థీషియా వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా సార్ ఈ పిఆర్పి అనేది. అవునండి, ఈ మధ్యన వచ్చిందండి రీసెంట్గా ట్రెండ్. కొద్దిగా పెయిన్ ఫిజిషియన్స్ అని చెప్పి వీళ్ళు పిఆర్పి ఇంజెక్షన్స్ అయినా ఎక్కువ ఇస్తున్నారండి. ఆర్థోపెడిషియన్స్ కూడా ఇస్తూ ఉంటారు, కానీ వీళ్ళు బాగా హైలైట్ అవుతున్నారండి. సార్, ఇప్పుడున్న డౌట్ ఏంటంటే నాకు కూడా, అసలు పిఆర్పి ఎవరికి సూటబుల్, అదేవిధంగా సర్జరీ అనేది ఎవరికి సూటబుల్? కొద్దిమంది ఏంటంటే 4th స్టేజ్లో ఉన్నా సరే పిఆర్పి ద్వారా మనము ట్రీట్ చేయొచ్చు అంటున్నారు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా, అదేవిధంగా పెయిన్ మేనేజ్మెంట్ వ్యక్తిగా ఏం చెప్తారు మీరు? అసలు ముందు మనం పిఆర్పి అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందామండి. పిఆర్పి అంటే ఏంటంటే, ఫస్ట్ మన పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ అనేది తీసుకుంటాం. పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము. ఓన్ బ్లడ్ తీసుకున్నాక దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ అంటాం అనమాట. సెంట్రిఫ్యూజ్లో పెట్టి మనం బాగా అట్ హై స్పీడ్స్ మనం దాన్ని స్పిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బ్లడ్ అనేది దాని కాన్స్టిట్యూయెంట్స్ కింద మనకి వెయిట్ ప్రకారం అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ అంతా కిందకు వచ్చేస్తుంది అది హెవీగా ఉండటం వల్ల. ప్లాస్మా అనేది ఫ్లూయిడ్ కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఏంటంటే బఫీ కోట్ అనే చోట మనకి, బఫీ కోట్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, అక్కడే దాని దగ్గర దానిపైన మనకి ఏంటి అనేది ప్లేట్లెట్స్ అనేది మనకి కలెక్ట్ అవుతాయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఈ ఆర్బీసీని మనం తీసుకోము, ఈ ప్లాస్మా కూడా మనకు మాక్సిమం తీసేస్తాం. ఈ డబ్ల్యూబీసీస్ ఏదైతే బఫీ కోట్ లో ఉన్నాయో ఇవి కూడా మనం ఏం చేస్తామంటే అన్నిటికీ వాడమన్నమాట. సో వాడకుండా వాటిని కూడా ఐసోలేట్ చేసుకుని ఓన్లీ ప్లేట్లెట్స్ అనేది ప్లాస్మాతో పాటు తీసుకుంటాం. అందుకే కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి వీటిని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే, మనకి ఇప్పుడు బ్లడ్ ఎప్పుడైనా క్లాట్ అవుతుంది అనుకోండి, బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడికి ప్లేట్లెట్స్ అనేవి వస్తాయి. ప్లేట్లెట్స్ అనేవి వచ్చి యాక్టివేట్ అవడం వల్ల వాటిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని రిలీజ్ అయ్యి మనకి అక్కడ హీలింగ్ అనేది జనరేట్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, అవన్నీ జరుగుతుంటుంది అనమాట. సో అదే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే, ఈ హీలింగ్ పొటెన్షియల్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ చేసిన ప్లాస్మాని మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇస్తున్నాం. అది ఇప్పుడు వివిధ ప్రాబ్లమ్స్కి వాడుతున్నారండి, అంటే చాలా ప్రాబ్లమ్స్కి వాడుతున్నాం. కమింగ్ టు ఆర్థోపెడిక్స్, మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్లో మనం కూడా వాడుతున్నామండి. కానీ ఇక్కడ ఏంటి అంటే, మనం కొద్దిగా అంటే పేషెంట్కి కూడా మనకు అర్థం కావాలి, మనం చేయించుకునేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఇవన్నీ మనం బరువు పెట్టినప్పుడు మోకాలు ఎక్స్రే చూసుకొని మనం స్టేజింగ్ అనేది చెప్తాం అనమాట. అంతే, నిలువుగా బరువు పెట్టినప్పుడు తీయాల్సిన ఎక్స్రే. సో తీసినప్పుడు ఈ జాయింట్ స్పేస్ లో మనకి గ్యాప్ పట్టి వాటిని స్టేజెస్ అని చెప్పి మనం డినోట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్టేజింగ్ అటు వెళ్ళే కొద్దీ మనం చూసినా కానీ ఈ గ్యాప్ అనేది మనకు అటు తగ్గే కొద్దీ అది గ్రేడ్ 4 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ఎక్స్రేలో చూస్తున్నాం కదండి, అదే ఒక నీ మోడల్లో మనం చూడాలి అనుకుంటే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం చూడాలి అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది కదండి, మనకి బ్లూగా కనిపించేదాన్ని కార్టిలేజ్ అంటాం అనమాట. సో అది మనకి స్మూత్ లైనింగ్ అనమాట. అది ఉన్నన్ని రోజులు మనకి ఏమవుతుందంటే అండి, పెయిన్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదండి, రెడ్గా ఉండదంటే అది స్లోగా వేరౌట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది స్టేజ్ 3 కింద అనమాట, ఇంకెక్కువ వేరౌట్ అయిపోతుంది. ఇది ఇంకా స్టేజ్ 4 అంటే ఇంకా కంప్లీట్గా వేరౌట్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఈ ఎక్స్రేస్తో పాటు మనం కొరిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్యాప్ బట్టి మనకి ఏ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉందనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు పిఆర్పి అనేది ఏంటి అంటే అండి, అది ఒక బయోలాజికల్ సొల్యూషన్ అనమాట. బయోలాజికల్ సొల్యూషన్ అంటే మనకి ఈ స్టేజెస్లో గ్యాప్ ఉంది, కానీ మనం దాన్ని పెయిన్ వస్తుంది, దానికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలమా అంటే ఆ టైంలో మనం పిఆర్పి అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి మనం వెళ్ళి చూసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ 4లో ఏమవుతుందంటే బోన్ రాసుకుంటుంది అనమాట. బోన్ రాసుకుంటున్నప్పుడు మనం పిఆర్పి అనేది ఇవ్వటం వల్ల అక్కడ మెకానికల్గా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనకి పిఆర్పి అనేది పనిచేయదు. ఇది ఇంకా మనకి ఎవిడెంట్గా తెలియాలి అంటే, ఇప్పుడు ఇది చూసారనుకోండి, కాళ్ళు 2 స్ట్రైట్గా ఉన్నాయి, ఇది 3 degrees 2 degrees అనేది నార్మల్ అనుకుందాం, సరేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే కాళ్ళు 2 వంకరగా ఉన్నాయి అనమాట. మనం ఏంటంటే తుంటి నుంచి అరికాల వరకు ఎక్స్రే తీసినప్పుడు మనం యాంగిల్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం క్లోజ్గా కానీ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ స్ట్రైట్ లైన్ ఏంటి అంటే ఇది వెయిట్ పడే లైన్ అనమాట. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి, వెయిట్ ఇక్కడ పడుతుంది. ఇదేమవుతుందంటే ఒక బాణం ఉంచినట్టు ఇది స్లోగా వంగుతుంది అనమాట కాలు. సో వెయిట్ అంతా ఇటు పడుతుంది, ఇటువైపు ఓపెన్ అవుతుంది.
అవును. సో అంత లోడ్ వచ్చి ఒక సైడ్ ఆఫ్ ది జాయింట్ మీద పడుతుంది అనమాట. Yes, yes. సో అందుకని మనకి ఏమవుతుందంటే ఇటువైపు ఎక్కువ అరిగిపోతుంది, ఇటువైపు తక్కువ అరిగిపోతుంది. గ్యాప్ వస్తాం. ఇది ఎక్కువ అరిగిపోవడం వల్ల మనకి పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఇలా కాళ్ళు వంకరున్న కండిషన్స్ లో మనం పిఆర్పి కానీ ఇచ్చామనుకోండి, ఈ వంకర్ అనేది కరెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం అనుకోండి, ఏమైనా బెండ్ వచ్చింది అనుకోండి, బెండ్ తీయాలి అంతే అనమాట. సో దానికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినంత మాత్రాన దానికి రిలీఫ్ ఉండదు. దీనికి బెండ్ తీయచ్చు. సో బెండ్ తీయడానికి కూడా 2 పద్ధతులు ఉన్నాయి. అప్పుడు మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సో సర్జరీ ఏంటి అంటే 60 ఏళ్ళు పైబడి వయసు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే టీకేఆర్ అని చెప్పి జాయింట్ మార్పిడి సర్జరీ చేస్తాం. సో జాయింట్ మార్పిడి సర్జరీ చేసిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ వెయిట్ సెంటర్ లో పడుతుంది, మనకి సెట్ అయిపోతుంది. ఈ అలైన్మెంట్ కరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కానీ టీకేఆర్ అనే దానికి ఏమంటారంటే దానికి ఒక ఎంత మంచి ఇంప్లాంట్ వేసుకున్నా కానీ, రోబోటిక్ చేసుకున్నా కానీ ఒక 25 years 20 years లైఫ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 60 years కి చేసామనుకోండి, మనకి 85-90 years వరకు మనకి ఆ ఇంప్లాంట్ అనేది మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు అంత కరెక్ట్గా ఉంటే. కానీ ఇప్పుడు 45 years 50 years వాళ్ళకి కూడా మనకి ఏమవుతుందంటే ఒకవైపే వేరైపోతుంది. ఇందాక మనం చూసినట్టు వంకర్లు కూడా వస్తున్నాయండి. సో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, మన జాయింట్నే మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నప్పుడు అలైన్మెంట్ కరెక్షన్ కోసం అని చెప్పి బోన్ ఇక్కడ కట్ చేస్తాం అనమాట. మనం కట్ చేసి దీన్ని ఇట్లా తిప్పుతున్నాం. తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఇందాక ఉన్న కరెక్షన్ మళ్ళీ వంకర కరెక్ట్ అయ్యి వెయిట్ కరెక్ట్ గా సెంటర్ లో నుంచి వెళ్తుంది అనమాట. అప్పుడు రెండింటి మీద ఈవెన్ గా వెయిట్ పట్టడం వల్ల మనకి జాయింట్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ సర్జరీ ఒకటి చేసుకోవడం వల్లే మనకి 15-20 years ఈజీగా మన జాయింట్ లైఫ్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం వంకర కరెక్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఈ ఎక్స్రేలు ఈ రాడ్లు ఏంటి అనుకోవచ్చు, ఇది ఏంటంటే మనం బయట నుంచి చేస్తాం రాడ్స్. ఇదేంటంటే ఒక 6 వారాల నుంచి 8 వారాలు ఉన్నాక మనం బయట నుంచే తీసేసేయచ్చు అనమాట. సో లోపల ఇంప్లాంట్ అనేది కూడా మనకి ఏమీ ఉండదు, ఇంప్లాంట్ లేకుండానే చేయొచ్చు అంతే. ఇది ఈ 8 weeks మాత్రం ఇది ఉంటుందండి. దాని తర్వాత అది మనం తీసేసుకోవచ్చు. తీసేసుకుంటే ఇంకా లోపల ఏమీ ఉండదు, అది మొత్తం హీల్ అయిపోతుంది. మన జాయింట్ మనం ప్రిజర్వ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. జాయింట్ ప్రిజర్వేషన్ చేయగలిగినప్పుడు జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవాలి, జాయింట్ మార్చుకోవాల్సిన వచ్చినప్పుడు జాయింట్ మార్చుకోవాలి. ఓకే సార్. అంటే మామూలుగా ఇప్పుడు 3rd stage లో అయినా సరే పిఆర్పి సూటబులే అంటే. కానీ ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే సార్, చాలా వీడియోస్కి కింద కమెంట్ చూస్తూ ఉంటాను నేను చేసిన వీడియోస్కి. దాని కింద ఏంటంటే, సరే ఇప్పుడు పిఆర్పి మేము చేయించుకుంటాం సార్, బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇది రిటర్న్ అవుతుందా, మళ్ళీ ఏమైనా పెయిన్ అనేది మాకు రివర్స్ అవుతుందా అని చెప్పేసి అంటా ఉంటాం. దానికి సమాధానం ఏంటి? సో పిఆర్పి అనేదండి అది మ్యాజిక్ పోషన్ అయితే కాదండి. అది ఏంటంటే అది అన్నిటికీ పనిచేస్తుందని. అది ఇంకోటి ఏంటంటే మన బ్లడ్లో నుంచే తీసి మనం ఇస్తాము కాబట్టి మన బాడీ టైప్ బట్టి, మనకున్న అరుగుదల బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్లు బట్టి, మన బాడీ వెయిట్ బట్టి కొంతమంది జస్ట్ పిఆర్పి చేసుకుని 5 to 10 years పైబడి కూడా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళు ఫిజియో కూడా యాక్టివ్, అంటే ఈ జాయింట్స్ మీద కూడా అండి వెయిట్ పడేది మన మజిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి దాన్ని బట్టే వెయిట్ పడుతుంది అనమాట. సో మజిల్స్ వీక్గా ఉన్నాయనుకోండి, ఏమవుతుందంటే వెయిట్ ఇన్ఎఫిషియెంట్గా పడుతుంది అనమాట, సరిగ్గా పడదు మోకాల మీద. సో సరిగ్గా పడినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ అరిగిపోతుంది. మనం అదే కానీ పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకుని కండరాలను గట్టి చేసుకున్నాము, బాగా మెయింటైన్ చేస్తున్నాము అనుకోండి, అప్పుడు వాటి లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. నీ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సర్జరీ అయినాకైనా పిఆర్పి అయిన తర్వాత, పిఆర్పి అయ్యాకైనా, సర్జరీ అయ్యాకైనా, నీ రీప్లేస్మెంట్ అయ్యాక, ఏదైనా ఏది అవ్వకుండా మన కాపాడుకోవాలంటే చేసుకోవాల్సిందే. అంటే సింపుల్ గా చెప్పాలంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఫిజియో సాఫ్ట్వేర్ లాంటిదండి. హార్డ్వేర్ ఎంత మార్చుకున్నా కానీ సాఫ్ట్వేర్ కరెక్ట్ గా ఉండాల్సింది. ఎందుకంటే ఎంత మంచి ఇంప్లాంట్ వేసినా అది కదిలించాలి అంటే మనకి మన మజిల్సే కదిలిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం అటాక్ చేయాల్సింది, ఫస్ట్ మనం చేయాల్సింది కూడా ఏంటి అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చేసుకోవాలి. సో ఇవన్నీ చేశారనుకోండి, మన టీకేఆర్ బాగా సక్సెస్ఫుల్ గా అవుతుంది, మన పిఆర్పి అయినా బాగా సక్సెస్ఫుల్ గా అవుతుంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, మనం ఏంటంటే పిఆర్పికి అనేది ఇన్ని రోజులు అని మనం చెప్పడం కంటే కూడా అది ఒక ఎడ్జంక్టివ్ ట్రీట్మెంట్గా వాడుకొని, మేమైతే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా 5 years ఇంకా పైబడి 7-8 years కూడా చాలా హ్యాపీగా ఉన్న పేషెంట్స్ సార్ ఎక్స్పీరియన్స్లో కూడా చూశారు, చాలా మందిని చూశారు. సో అందుకని డెఫినెట్గా దానికి రోల్ అయితే ఉంది, కానీ అది ఒక్కటి చేస్తే మాత్రం సరిపోదు. ఓకే, మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఉంటది అంతే. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. 100%. బాడీ వెయిట్ పెరిగిపోయి మొత్తం నీ మీద పడినా కూడా ఇబ్బందే కదా సార్. ఓవర్ వెయిట్ కూడా తగ్గించుకోవాలి. 100%. వెయిట్ అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్ గా ఫస్ట్ ఏంటి మన జాయింట్ హెల్త్ ని ఎఫెక్ట్ చేసేది అంటే వెయిట్. ఎందుకంటే అది ఎంత బరువును మోస్తుంది అనేది డిటర్మైన్ చేసేది మన బాడీ వెయిట్ అండ్ మన మజిల్స్. ఈ పిఆర్పి అనేది నీ వరకు మాత్రమేనా సార్, లేదంటే షోల్డర్ పెయిన్ వచ్చినా కూడా, ఇక్కడ ఏదన్నా మనకి గ్యాప్ వచ్చినా కూడా చేయొచ్చు అంటే? లేదండి, ఇది
ఇది స్పైన్ కావచ్చు, షోల్డర్ కావచ్చు. పిఆర్పి అయితే అండి మనకి దానికి వేరీడ్ యూజెస్ ఉన్నాయండి. కరెక్ట్గా వాడుకుంటే అసలు హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి మనకి ఫ్రోజన్ షోల్డర్ అని, మనకి షోల్డర్లో కూడా షోల్డర్ బిగ్స్ ఉపయోగిస్తారు. సో ఫ్రోజన్ షోల్డర్ కూడా మేము ఇచ్చాము, మేము చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. మేము ఇక్కడైతే స్పైన్కి కూడా ఇస్తున్నామండి. స్పైన్ కూడా అంటే అగైన్ మనకి కేస్ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నిటికీ ఇచ్చి అది పని చేయట్లేదు అని చెప్పడం కంటే అది ఇవ్వాల్సిన కేసెస్లో ఇస్తే మాత్రం అట్ ది సేమ్ టైం పేషెంట్ ఎడ్యుకేషన్ నుండి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కానీ చేసుకోగలిగితే అది ఇట్స్ ఎ వండర్ఫుల్ టూల్ అండి. వండర్ఫుల్. ఎస్ ఎస్ యాజ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్గా చెప్పే మాట క్వాలిటీగానే ఉంది. ఏంటంటే పిఆర్పి అనేది చాలా ఇంపార్టెంటే, అదేవిధంగా నీ రీప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. కానీ దేని టైంలో ఏ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది చేయించుకోవడం చాలా ఉత్తమం అని చెప్తా ఉన్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.